స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లకంటలో గొప్ప ప్రారంభం. ఇక నుంచి ఇక్కడ అన్ని వ్యాపారాలు కాంట్రాక్ట్లు సిన్సియర్గా జరగాలి. చిన్నపిల్లలతో స్మగ్లింగ్ ఇల్లీగల్ బిజినెస్లు మొత్తం బంద్ అయిపోవాలి. కోట్లు ఆస్తిరా పెట్టేస్తాడేమో. మీరు లక్కీ ఫెలో అండి. తమరు ఇల్లీగల్ అన్న విషయం ఆయన గుర్తురాలేదు అనుకుంటా. ఇంత సిన్సియర్ గా ఉంటే మాకేం మిగులుతుంది బాబు? ఇంతకాలం బాజీరావుకి పొలిటీషియన్స్ కి మామూళ్లు కట్టారు. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి కష్టపడే వాళ్ళ కడుపులు కొట్టారు. ఈ రోజు నుంచి మీరు ఏ ఒక్కరికి మామూళ్లు కట్టక్కర్లేదు. మీ లాభం మీరు తీసుకోండి, లేబర్ కష్టం లేబర్కే ఉండి అందరూ సుఖపడతారు. మీ అందరి నోళ్లు కొట్టి బాజీరావు సంపాదించిన డబ్బు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ఉపయోగిస్తాను. మినిస్టర్ గారు 2 చేతులు కలవడానికి మొండికేస్తున్నట్టున్నాయి. అదే రాజకీయం కదా, హ్యాండుల మధ్యన కోఆపరేషన్ తక్కువ. ప్రజాసేవకంటూ దిగిన తర్వాత మాకు మిగిలి చచ్చేది ఏముంటుంది బాబు? మోకాళ్ళపైకి పంచి, భుజం మీద ఒక తుండు, చేతిలో ఒక కర్ర, ఊరు మధ్యలో ఒక సిమెంట్ విగ్రహం. అంతే అంతే అంతే. ఛత్రపతి 1.5 మర్డర్ చేసి కుర్చీ ఎక్కేశావు. దాంట్లో కూర్చోలేవు. నీ వల్ల కాదు. లేబర్ చల్లగా ఉండాలనుకునేవాడు లీడర్ కాలేడు. అక్కడ కూర్చోవాలంటే ఒంటి మీద కోటు కాదు, ఒంటి నిండా కుట్ర, కుళ్ళు, కుతంత్రాలు ఉండాలి. వీటిల్లో ఏ ఒక్కటి నీరు లేదు. నువ్వు ఆక్రమించుకున్న నా తమ్ముడి స్థానాన్ని దక్కించుకోవడం నా కాళ్ళకి చెప్పులేసుకున్నంత సేపు పట్టదు. देखो राज बिहारी, बिहार का शेर. రౌడీజం నీకు సగమే తెలుసురా. చంపడం, చావడం నీకు తెలీదు. దానికి దమ్ము ఇక్కడ ఉండాలిరా, ఇక్కడ. భయంతో వెనకడిగేసినప్పుడే సగం చచ్చావు. ఇంకేం పీకుతావురా? చల్ బే సాలే చల్. कुम्भीनिकर कुम्भस्थ गुरु कुम्भी वलयपति छत्रपति झञ्झापवन गर्वापहर विन्ध्याद्रि समधृति छत्रपति चण्ड प्रबल दुर्दण्डजित दुर्दण्ड भटतति छत्रपति शत्रु प्रकर विच्छेदकर भीमार्जुन प्रति. అమెరికాలో ఉన్న మా అమ్మాయికి సారీ పంపించాలి. ఇంకా 3 రోజులే టైం ఉంది. 2 రకాల పచ్చళ్ళు, స్వీట్లు కావాలి. అలాగే బాబు. ఇదిగో అమ్మా 5,000 అడ్వాన్స్. ఎల్లుండి ఉదయాన్నే వస్తాను. బ్యాలెన్స్ ఇచ్చి సరుకు తీసుకెళ్తా. మంచిది. చిన్న, బస్ స్టాండ్లో పార్కింగ్ కాంట్రాక్ట్ తీసుకుంటానన్నా, ఏమైందన్నా? ట్రై చేస్తున్నానమ్మా. ఎల్లుండికి 10,000 వస్తాయి. అవసరమైతే కట్టే. నేను ఒక్కదాన్నే కష్టపడలేకపోతున్నానురా. నీ సంపాదన కూడా తోడైతే బాగుంటుంది. అవునమ్మా, నేను చేయాల్సింది చాలా ఉందని ఈ మధ్య తెలిసింది. చేస్తాను. మన లైఫే మారిపోయేలా చేస్తాను. అందరూ ఇక్కడ ఓలి ఆడుకుంటుంటే మీరు అక్కడేం చేస్తున్నారా? కిందకి రండి.
వస్తావా నన్ను అక్కడికి రమ్మంటావా? అద్దిరా వెళ్ళి లాక్కురండి ఇక్కడికి. నా మాట విని ఒక్క నిమిషం అనవసరంగా కొట్టద్దు, చంపేయండి. నా లాంటోడు బతకూడదు, నన్ను చంపేయండి. ఆ అమ్మాయి నల్లరి పెట్టడానికి రాలేదు, చచ్చే ముందు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలని వచ్చాను. నేను చేసిన తప్పు తెలిసి మా అమ్మ గుండెకి చచ్చిపోయింది. ఎవరైనా అమ్మ చచ్చిపోయాక గుండె గీయించుకుంటారు, కానీ నేను గుండె గీయించుకొని అమ్మని చంపుకున్నాను. పొరం బొగ్గ తిరిగే నేను ఉద్యోగం చేయాలని, గౌరవంగా బతకాలని మా అమ్మ ఎన్నో కలలు కంది. తన కోరిక తీర్చలేకపోయాను. ఈ గుండె ఈ గుండె ఈ గుండె ఈ గుండె మా అమ్మని బలి తీసుకుంది. నాకు ఇంకా బతకాలని లేదు, నాకు ఇంకా బతకాలని లేదు. నన్ను చంపండి, చంపండి. క్షమించు, ఇలా అవుతుందని అనుకోలేదు. మీరు క్షమించమని అడగడం ఏంటి సార్? నాకు తగిన శాస్తే జరిగింది, నాకు ఇంకా చావే దిక్కు. లేదు, నువ్వు గొప్పవాడు కావాలన్న మీ అమ్మ కోరిక తీరాలి. అజయ్, ఇతను మన దగ్గర ఏదో పనిలో పెట్టు. అలాగే. నేను ఆ ఛత్రపతి దగ్గర పనిచేస్తున్నాను. మీరు స్పాట్ పెడితే వాడి వీక్నెస్ మీద దెబ్బ కొట్టి ఒంటరిగా రప్పిస్తా. మీకు చంపాలనుందా లేదా? ఛాన్స్ వస్తే ఎందుకు చంపం? తుండు తుండుగా నరికేస్తాం. రప్పించు. రేయ్ గుండు, తేడా వస్తే తలండదు, కథం. నా సైడ్ నుంచి క్లియర్, మీ సైడ్ తేడా రాకుండా చూసుకోండి. రేయ్, నీకు వాడికి సంబంధం ఏంట్రా? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. జగమంత కుటుంబం నాది, ఏకాకి ఎందుకు నేను ఎందుకు నన్ను ఇక్కడ నీల్ నీల్ వాట్ ఇస్ ద ప్రాబ్లం రే? నో నో నో, నువ్వు ఏడవకూడదు, నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. ఏం చేయాలి? స్మైల్ స్మైల్ స్మైల్. నందా, చిన్నప్పటి నుంచి నాకు ఒక్కటే కోరిక. టెల్ మీ రే. నాకు కాబోయే భర్త మీ గొప్ప సాడిస్ట్ అయి ఉండాలి. ఏ చేత కదా? సరే, ఇంకెవరినైనా చూసుకుంటాను. నో, నీ నందా గురించి నువ్వు చాలా చీప్ గా మాట్లాడుతున్నావు. ఐఎమ్ ఏ బిగ్ షాడిస్ట్, యు నో. రియలీ? యా, బ్లేడ్లతో కొయ్యడం, అదే ఎక్స్ప్రెషన్ ఇచ్చు, సూదులతో గుచ్చడం, సిగరెట్ తో కాల్చడం, ఇలాని తిప్పి తిప్పి కొట్టడం, ఇవన్నీ నాకు బటర్ తో పెట్టిన ఎడ్యుకేషన్, యూనో. ముందు 10 మందిలో ప్రూవ్ చేయాలి, ఆ తర్వాతే పెళ్లి. రన్ రన్ అయితే 2 రోజుల్లో కాంట్రాక్ట్స్ అని మనకి. ఏమైంది నీళ్ళు? I will cigar you, I will pin you, I will blade you, I will pin you, I will blade you, I will cigar you. Please don't waste time, I want to rape you. Please come on రే. No 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 no, తప్పు చేస్తున్నావు. రక్తపాతాలు నన్ను పంపించేయి. పంపితే ఏం చేస్తావురా? అర్జెంట్ గా రేప్ చేయాలి, పంపు. ఎందుకలా? నన్నందరూ శబాష్ షాడిస్ట్ అని మెచ్చుకోవాలి. నా షాడిజం గురించి లోకమంతా గుసగుసలాడాలి. కమాన్ గుసగుస. వాడు గుసగుస ఏంటో చూడరా. అసలు ఏం జరిగింది? నాకు వెనక ముందు ఎవ్వరూ లేరు. ఇది ఉన్ని, నేను ఇక్కడ ఉండిపోతా. టైమ్ ఇస్ గోల్డ్, ఐ రేప్ యు, డోంట్ వేస్ట్ టైం. వాడిని తీసుకెళ్ళండి రా. నో నో, నలుగురు కలిసి నందాని ఏమీ చేయలేరు. నిన్ను లబోదిబోలాడిస్తా. నందా, పవర్ ఆఫ్ పెద్దవాళ్ళ తేరు. I will rape you, I will blade you, I will cigar you రే. Come on. నీలు 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 రే. అజయ్, తెలివి వచ్చాక ఫోన్ చేయమ్మా. నీకు ఏం మాట్లాడుతున్నారా? నీలు. సార్ సార్ సార్, ఆపండి ఆపండి ఆగండి సార్. మీ అమ్మగారి ఆచూకు తెలిసింది సార్. ఎక్కడ? పెందుర్తిలో. ఇదిగోండి అడ్రస్. సార్ సార్, స్లో సార్, జాగ్రత్త సార్.
చలో రే ఆకాష్ అన్న ఎక్కడ్రా? తెలీదు. ఫోన్ ఏం చేశాడా? లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అరే ససుర్కే నాతే మున్నా భయ్యా, ఛత్రపతి చచ్చిపోయాడని చల్లటి మాట చెప్పరా. మాట్లాడవేంటన్నా? ఛత్రపతి ఏమైందిరా? హాస్పిటల్ తీసుకెళ్ళి. అరే దెబ్బేంటి? ఆకాష్ ఎక్కడ? పైన ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళావా? గన్. దామ్మా దా, నీకు చిన్న కథ చెప్పాలి. అనగనగా శ్రీలంక, ఆ లంకలో ఓ కొంప, ఆ కొంపలో ఓ అమ్మ. ఆ అమ్మకి కడుపున పుట్టిన బిడ్డ అశోక్, కుక్కలా పెంచుకున్నవాడు శివాజీ. అదృష్టం కలిసొచ్చి ఆ కుక్క ఛత్రపతి అయ్యింది. అశోక్ ఆకాష్లా మారి అక్కడే పనిలో చేరాడు. తమ్ముడు ఎవడ్రా నీ తమ్ముడు? నా అబ్బకు మాత్రమే పుట్టావు, నా అమ్మకు పుట్టలేదో. చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు అసహ్యం, చంపేద్దామన్నంత కసి. ఆ కడుపు మంటతోనే నువ్వు చచ్చావని అమ్మతో అబద్ధం చెప్పా. ఈసారి చావుని అబద్ధం చేయకూడదని రాస్ బిహారీతో చేతులు కలిపాను. బతికేశావు. తమ్ముడు, నా మీద కోపం ఉంటే నీ ఇష్టం, ఏదన్నా చెయ్యి. అమ్మ ఎక్కడ? అమ్మని ఒక్కసారి చూడాలి. అమ్మ కావాలరా? అమ్మ కావాలరా నీకు? నువ్వు వదలవురా, నువ్వు మమ్మల్ని వదలవు. లాభం లేదు, నిన్ను చంపితే ఎక్కడ దాక్కున్నా మీ వాళ్ళు నన్ను వెతికి చంపేస్తారు కదా. లేదు, అలాగేం జరగదురా. హలో, అమ్మా నేనమ్మా అశోక్ని. అదేనమ్మా ఛత్రపతి దగ్గర నేను పని చేయను కదమ్మా. తను ఒక అమ్మాయిని మర్డర్ చేస్తుంటే చూసానమ్మా. తను చంపేస్తాడని భయంగా ఉందమ్మా నాకు. ఛత్రపతి ప్లీజ్ ప్లీజ్ నన్ను చంపొద్దు. నువ్వేం చెప్తే చేస్తాను. ప్లీజ్ ఛత్రపతి నన్ను చంపొద్దు, నన్ను వదిలే ప్లీజ్. పిచ్చి నా కొడుకుని కాదు చచ్చేట్టు షూట్ చేసుకోవడానికి. ఇప్పుడు
అమ్మ దృష్టిలో నన్ను నువ్వు షూట్ చేశావు, చంపడానికి ప్రయత్నించావు. కర్మ! ఇదంతా నేను ఆడిన నాటకమని ఒక్క మాట చెప్తే అమ్మ నీ మాటే నమ్ముద్ది. కడుపున పుట్టిన నాకంటే నువ్వంటేనే అమ్మకు నమ్మకం ఎక్కువ. కానీ నేనింత నీచుణ్ణి నికృష్టుణ్ణి అని అమ్మకు నిజం చెప్పగలవా? అది విని అమ్మ తట్టుకోగలదా? ఇప్పటికీ ఒక కొడుకు పోయాడన్న బాధతో 12 ఏళ్లుగా సగం చచ్చి బతుకుతుంది. ఇప్పుడు నేనింత దరిద్రున్నని తెలిస్తే మిగిలిన ఆ ప్రాణాలు కూడా భయం వేస్తుందా? ఇప్పుడేం చేస్తావురా? నిజం చెప్పి అమ్మను చంపుకుంటావా? శాశ్వతంగా దూరం అయిపోయి అమ్మను బతికించుకుంటావా? ఏం చేస్తావురా వస్సకొల్లా? అజయ్! ఈజ్ ఆల్ రైట్. డాక్టర్ని అడిగాను, డేంజర్ ఏం లేదన్నారా. ఇప్పుడు అమ్మ ఇక్కడికి వస్తుంది. అశోక్ని షూట్ చేసి నువ్వే అనుకుంటుందిరా. మనం ఇక్కడ ఉంటే అసహించుకుంటుంది. వెళ్దాం పద. మీరు వెళ్ళండి. అది కాదురా, ఏమండి, అతనే ఛత్రపతి. ఈ జనమంతా ఛత్రపతి అని పిలిచేది నిన్నేనా? దానికి అర్థం తెలుసా నీకు? తన చుట్టూ ఉన్న జనం కోసం బ్రతికేవాడు ఛత్రపతి. నీలాగా అడ్డమైన పనులు చేస్తూ తప్పుని వేలెత్తి చూపిన వాడిని చంపేవాడు కాదు. నీకు అసలు అమ్ముందా? నీకున్నట్టే వాడికి ఓ అమ్ముందని గుర్తు రాలేదా? చావు కేకలకు అలవాటు పడిపోయి తల్లి కడుపుకోతే ఉంటో మర్చిపోయావా? ఈ జనం పోలీసులు నిన్నేం చేయలేకపోవచ్చు. పైన దేవుడున్నాడు. నీ పాపాలే నిన్ను నాశనం చేస్తాయి. తప్పదురా, ఈ తల్లూసురు నీకు తప్పదు. నాశనం అయిపోతావు. అమ్మ తప్పులు కాయకు, ఎదగాయమైతే దాయకు, త్యాగాలతో నీ తల్లి రుణమే పెంచకు. తప్పు ఉంటే చెప్పరా, ఈ తల్లికి కనువిప్పుగా. జరగనే జరగదు ఇక పైన పొరపాటు. నమ్మరా అమ్మని, నీ మీద నా ఒట్టు. ఏంట్రా ఇది? ఎవరికి చెప్పకుండా వచ్చేసి మేము అనుకోవాలి? నేను ముందే చెప్పాను కదమ్మా, ఈరోజు సాయంత్రం ఫ్లైట్కి పంపించాలని. ఇంతవరకు నువ్వు రెడీ చేయలేదు.
సమయానికి ఇవ్వకపోతే ఆ తర్వాత మాకెందుకు? నెత్తినేసి రుద్దుకోవడానికా? అది కాదండి, మా అబ్బాయికి ఒంట్లో బాగాలేక. ఏదో సౌకులు చెప్పద్దమ్మా. సాయంకాలం మనిషిని పంపిస్తాను. సరుకు రెడీ అవ్వకపోతే మర్యాద ఉండదు. రారా, ముందే డబ్బులు ఇచ్చి ముష్టి పుకాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. చిచి. అమ్మకి ఎలా ఉందిరా? బానే ఉంది. అందరూ తలో చేయేస్తే అమ్మకి సాయం చేసే అదృష్టం అనుకోకుండా దొరికింది. ఆ ఆనందం నా ఒక్కడికే దక్కాలి. నువ్వు చేస్తావా? మ్మ్. ఎవరమ్మా నువ్వు? ఇవన్నీ నేనే చేశానులేండి. అప్పడాలు అమ్ముతూ ఇక్కడికి వచ్చాను. ఎక్కడొక్కడ వదిలేసుంటే పాడైపోతాయేమోనని పూర్తి చేశాను. నీ రుణం ఎలా తీర్చుకోనమ్మా? అంత మాటలెందుకులేండి. అమ్మ జీవితమే మారిపోవాలి. ఇక నుంచి కష్టాలు ఉండకూడదు. అశోక్ని పిలిచి ఎంత డబ్బు కావాలంటే అంత ఇచ్చేయచ్చు కదా. వాడు నా దగ్గర నుంచి ఒక్క పైసా కూడా తీసుకోడు. మరేం చేద్దాం? ఏంటి ఇదేంటి? ఫార్మాలిటీస్ లేవు, డీటెయిల్స్ లేవు, ఏమీ లేకుండా నువ్వు హాస్టల్ పెట్టాలంటే ఆయన పర్మిషన్ ఇచ్చేస్తాడా? నీ ఫైల్ మీద కమిషనర్ గారు సంతకం పెట్టడం ఇంపాసిబుల్. మసూరియా మసూరియా తిడుతున్నావా? కాదండి, ఆయన నొప్పించడం ఎలా? అమ్మ మసూరియా అదేంటి? లంచం. ఏక పిసికేస్తాడు. టెలి మసూరియా అదేంటో రికమెండేషన్. గొంతు కొరికేస్తాడు. ధూల్ మసూరియా ఇదేంటిది? రౌడీయిజం. ఆయనే పెద్ద రౌడీ, ఆయన మీద రౌడీజమా? యో, నువ్వు మినిస్టర్ బావమర్ది అయితే నాకేంద్యా? ఓ అబ్బా, చిన్న పిల్లకాయన బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే. హిట్ నా సర్వీసులో శానా చేశానబ్బాయో. నువ్వు బీకేదేదో బీక్కో, నేను జించేదేదో జించుకుంటా. ఏ పెట్టేయి అసగమనుండా. మీదేందయ్యా దర్జోగా మీ అమ్మ కూడా ఆఫీస్ అయినట్టు వచ్చి కూర్చున్నారే? ఏం కావాలా? సిటీకి 50 కోట్లు విలువ చేసే కాంట్రాక్ట్ మంజూరైంది. ఆ కాంట్రాక్ట్ మా మనిషి అశోక్కి రావాలి. మిగతా కాంట్రాక్టర్లను ఒప్పించే పూచి ఛత్రపతిదే. మీకు కూడా పైనుండి ఏదైనా ఒత్తిడి ఉంటే తనే చూసుకుంటాడు. బ్రిడ్జ్ క్వాలిటీ షూరిటీ అంతా తందే. సో అశోక్కి కాంట్రాక్ట్ ఓకే అయినట్టు సంతకాలు చేయండి. అది కూడా ఆయనే పెట్టేసుకోమని రాదా? నేనెందుక? ఆఫీసర్ అంటే లెక్క పక్క లేకుండా పైన పాసు బీసినావు లేవు. ఛత్రపతి గురించి మీకు తెలీదు. నా సంగతి కూడా నీకు తెలియదు అబ్బాయో. సార్, ఈ ఊరికి మీరు కొత్త. ఆయన గురించి మీకు తెలీదు. కాట్రాజు, బాజీరావు లాంటి పెద్ద పెద్ద రౌడీలు లేపేసి ఛత్రపతి అయ్యాడు సార్. ముందు సంతకం పెట్టండి సార్. ఇదిగోండి. గవర్నమెంట్ అంటేనే గలీజ్ అయిపోయిందబ్బా. దీని అమ్మ పడవ పతోడొచ్చి బెదిరించేయడమే. ఇంకేడా ఇక్కడ ఇక్కడ ఇంకెన్నే నా ఆస్తి కూడా రాసిచ్చేస్తా. ఇదే లాస్ట్ సార్. తీసుకోండి బాబు. అంతా ఓకే.
3 బాంబులు ఉన్నాయి, 4ది ఎదురా. అది కొంచెం లేవండి సార్. మా నాయన సీటు గండం అనేవాడు సీటు కింద గండమని ముసలోడు ఒక్క మాట కూడా లేదబ్బా. అమ్మో ఇంకా బతికుండగా కూర్చుంటానా? ఒక రవ్వలో పీలు ఎత్తేసేవాళ్ళు కదా. సుమ్మమ్మ సూర్య